ఓం నమో భగవతే శ్రీ వాసుదేవాయ నమః. ఓం నమో భగవతే శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. ఓం నమో భగవతే శ్రీ దత్తాత్రేయాయ నమః. ఓం నమో భగవతే శ్రీ రమణాయ నమః. ఓం నమో భగవతే శ్రీ గణేశాయ నమః. భగవద్గీత 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగము. సంస్కృత శ్లోకములు 41 నుండి 50. బ్రాహ్మణ క్షత్రియ విషాం శూద్రాణాం చ పరంతప కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభవైర్గుణైః శమోదమస్తపశ్శౌచం క్షాంతిరార్జవమేవ చ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రాహ్మం కర్మ స్వభావజం శౌర్యం తేజో ధృతిర్దాక్ష్యం యుద్ధే చాప్యపలాయనం దానమీశ్వర భావశ్చ క్షాత్రం కర్మ స్వభావజం కృషి గోరక్ష వాణిజ్యం వైశ్యం కర్మ స్వభావజం పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజం స్వే స్వే కర్మణ్యభిరతః సంసిద్ధిం లభతే నరః స్వకర్మనిరతసిద్ధిం యథా విందతి తచ్ఛృణు యతః ప్రవృత్తిర్భూతానాం येन सर्वमिदं ततं स्वकर्मणा तमभ्यर्च्य सिद्धिं विन्दति मानवः श्रेयान् स्वधर्मो विगुणः परधर्मात् स्वनुष्ठितात् स्वभावनियतं कर्म कुर्वन्नाप्नोति किल्बिषं सहजं कर्म कौन्तेय सदोषमपि न त्यजेत् सर्वारम्भा हि दोषेण धूमेनाग्निरिवावृताः असक्तबुद्धिः सर्वत्र जितात्मा विगतस्पृहः नैष्कर्म्यसिद्धिं परमां सन्न्यासेनाधिगच्छति सिद्धिं प्राप्तो यथा ब्रह्म तथाप्नोति निबोध मे समासेनैव कौन्तेय निष्ठा ज्ञानस्य या परा. భగవద్గీత 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగము. సంస్కృత శ్లోకములు 41 నుండి 50 సమాప్తము. భగవద్గీత 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగము. సంస్కృత శ్లోకములు 41 నుండి 50 తెలుగు అర్థములు. శత్రువులను శిక్షించే ఓ అర్జున, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు మరియు శూద్రులు వారు పుట్టిన తరువాత ప్రకృతి యొక్క సహజ లక్షణాల నుండి ఏ లక్షణాలను ఆచరించి అలవాటు చేసుకుని దృఢపరుచుకుని ఉన్నారో ఆ లక్షణాల ఆధారముగా వారి కార్యకలాపాలు వివిధ ప్రకారములుగా విభజించబడ్డాయి. మనస్సు అనే అంతర్గత ఇంద్రియమును నిరోధించడము, బాహ్య ఇంద్రియ అవయవాలను నిరోధించడము, తపస్సు, పరిశుభ్రత, సత్యము, శాస్త్రగ్రంథముల జ్ఞానము, అనుభవం ద్వారా పొందిన జ్ఞానము, గురువులు, శాస్త్రగ్రంథములు మరియు భగవంతునిపై విశ్వాసము ఇవన్నీ బ్రాహ్మణులు చేసే కార్యకలాపాలు. వారి కార్యకలాపాలన్నీ ఆచరించి అలవాటు చేసుకుని దృఢపరుచుకున్న స్వాభావిక గుణముల నుండి జన్మించినవి. జయించడము, తేజస్సు, కీర్తి, పరాక్రమము, ధైర్యము, సామర్థ్యము, యుద్ధభూమి నుండి పారిపోకపోవడము, ఉదారముగా దానాలు చేయడము, ధర్మబద్ధముగా ప్రజలను పాలించే పరిపాలనా శక్తి ఇవన్నీ క్షత్రియుల కార్యకలాపాలు. వారి సమస్త కార్యకలాపాలు వారు ఆచరించి అలవాటు చేసుకుని దృఢపరుచుకున్న వారి స్వాభావిక గుణముల నుండి జన్మించినవి. వ్యవసాయము, గోవుల రక్షణ, వాణిజ్య వ్యాపారాలు, వాటి అనుబంధ కార్యకలాపాలు ఇవన్నీ కూడా వైశ్యులు ఆచరించి అలవాటు చేసుకుని దృఢపరుచుకున్న స్వాభావిక గుణముల నుండి జన్మించాయి. అదే విధముగా శూద్రుల కార్యకలాపాలు సమాజం యొక్క అవసరాలు తీర్చే విధముగా ఉంటాయి. అవి వారు ఆచరించి అలవాటు చేసుకున్న దృఢపరుచుకున్న స్వాభావిక గుణముల నుండి జన్మించాయి. తాను ఆచరించి అలవాటు చేసుకుని దృఢపరుచుకున్న స్వాభావిక గుణముల ద్వారా భక్తితో తన కార్యకలాపాలలో పాల్గొంటున్న మానవుడు పరమాత్మ విషయముల యందు జ్ఞానాన్ని కలిగి ఉండటానికి ఒక విధమైన అర్హతను పొందుతున్నాడు. ఎంతో విధిగా తన సొంత కార్యకలాపాలను నిర్వహించడం ద్వారా మానవుడు పరమాత్మ విషయముల యందు జ్ఞానాన్ని పొందే అర్హతను ఎలా పొందుతున్నాడో ఇప్పుడు నేను నీకు చెప్తాను, నీవు వినుము. జీవులకు ప్రాణశక్తిని ఏర్పరచడానికి ప్రకృతి సిద్ధమైన సహజమైన కార్యకలాపాలు ఎవరి చేత జరుగుతున్నాయో, ఎవరి ద్వారా
మానవులు తమ స్వభావాలతో ప్రవర్తిస్తున్నారో, ఎవరి చేత సమస్త జగత్తు వ్యాపించిందో ఆ పరమాత్మనే మానవులు తమ కర్తవ్యంతో చేసే కార్యకలాపాలను అర్పించి పూజిస్తారు. అప్పుడు వారు పరమాత్మ విషయముల యందు జ్ఞానాన్ని పొందేందుకు ఒక విధమైన అర్హతను పొందుతున్నారు. అతని అజ్ఞానము కారణముగా అతని ధర్మము ఎటువంటి గుణములు లేనిదిగా కనిపించినప్పటికీ చాలా కాలం పాటు దానిని అనుసరించిన తర్వాత కూడా అసంపూర్ణముగా కనిపించినప్పటికీ అది ఇతరుల ధర్మములతో పోల్చినప్పుడు ఉత్తమమైనది. తన సొంత ధర్మానికి కట్టుబడి తాను ఆచరించి అలవాటు చేసుకుని దృఢపరుచుకున్న సహజ గుణాల ద్వారా తన సొంత కర్తవ్య కార్యకలాపాలను చేస్తున్నట్లయితే ఆ మానవుడు ఎన్నటికీ పాపాలను పొందలేడు. ఓ అర్జున, ఆచరించి అలవాటు చేసుకుని దృఢపరుచుకున్న గుణాలతో సంబంధం ఉన్న కార్యకలాపాలు అవి దోషాలతో ఉన్నప్పటికీ ప్రకృతి ద్వారా పొందిన 3 సహజ గుణాల రూపంలో ఉన్న దోషాలను త్యజించకూడదు. అగ్ని ఏ విధముగా పొగతో కప్పబడి ఉన్నదో సమస్త కార్యకలాపాలు 3 సహజ గుణాల దోషాలతో కప్పబడి ఉంటాయి. అవునా కాదా? ఇక్కడ సత్వ రజో తమో గుణాల యొక్క స్వచ్ఛత, కార్యాచరణ మరియు అజ్ఞానం ద్వారా జరిగే దోషములు. ఎవరైతే బుద్ధిలో నిరాసక్తుడో, సమస్త విషయాలతో సహవాసం చేయకుండా మనస్సును జయించినవాడు, కోరికలు లేనివాడు, ప్రాపంచిక వ్యక్తులతో మరియు ప్రాపంచిక విషయాలతో అనుబంధాన్ని త్యజించినవాడు, అట్టి మానవుడు అన్నిటికంటే అత్యున్నతమైనదైన సర్వోన్నతమైన స్థితి, ఎటువంటి క్రియలు లేని పరమాత్మ స్థితిని పొందుతాడు. ఓ అర్జున, మనసు యొక్క స్వచ్ఛత రూపములో కార్యకలాపాల యొక్క అంతిమ ప్రయోజనాన్ని పొందినవాడు అతను పరమాత్మను ఏ విధముగా పొందగలడో, జ్ఞానాన్ని కొనసాగించడం వల్ల ఎటువంటి స్థిరమైన స్థితి అంతిమ ప్రయోజనముగా ఉంటుందో దాని విషయమును నా నుండి క్లుప్తముగా అర్థము చేసుకొనుము. భగవద్గీత 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగము, సంస్కృత శ్లోకములు 41 నుండి 50, తెలుగు అర్థములు సమాప్తము. ఓం నమో నారాయణాయ నమః.